అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సూర్యాపేట కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. కలెక్టర్ మహిళల్ని మోటివేషన్ చేస్తూ మాట్లాడమే కాకుండా మహిళల్ని కూడా సన్మానించడం జరిగింది. మనతో మాట్లాడడానికి సూర్యాపేట కలెక్టర్ ఉన్నారు. సార్, నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే గుర్తొచ్చేది మొత్తం కూడా చూస్తున్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వ పరంగా కూడా మహిళల్ని ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా ఉండేందుకు కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఈరోజు సూర్యాపేట జిల్లాలో DW గారు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరాన్ని థీమ్ ఏంటంటే ఆల్ విమెన్ గర్ల్స్, వారికి ఎంపవర్మెంట్ కావచ్చు, రైట్స్ కావచ్చు, ఈక్వాలిటీ కావచ్చు, ఈ థీమ్తో ఇక్కడ జరిపించుకోవడం జరిగింది. కొన్ని రోజుల నుంచి ఇక్కడ మహిళల కోసం కొన్ని కాంపిటీషన్స్ కూడా పెట్టి వారిలో మిగతా ఓరియంటేషన్ కానీ అట్లా ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రాం ఈరోజు మనం జరుపుకుంటున్నాము. సూర్యాపేట జిల్లాలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ పథకాల ద్వారా కావచ్చు, మహిళలకి మహాలక్ష్మి పథకం కావచ్చు, అదేవిధంగా సర్ప్ కానీ మెప్మా ఆధ్వర్యంలో కావచ్చు, వివిధ సహాయం కానీ ఎంపవర్మెంట్ కోసం తీసుకున్న చర్యలు కానీ ప్రత్యేకంగా మీకు తెలుసు. వివిధ చట్టాలు అమలు చేసుకోవడంలో ప్రత్యేకంగా అది ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కావచ్చు, డౌరీ ప్రివెన్షన్ యాక్ట్ కావచ్చు, లేదంటే మిగతా చట్టాలు కూడా అమలు చేసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా కూడా సంబంధించిన శాఖ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మెడికల్ శాఖ ఆధ్వర్యంలో కూడా, హెల్త్ అండ్ మెడికల్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ PCPNDT యాక్ట్ సంబంధించిన అంశాలు కూడా, అది సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో కూడా పోలీస్ పరంగా కూడా మనకి షీ టీమ్స్ కావచ్చు, మిగతా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కావచ్చు, పోలీస్ పరంగా మనం సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ వాటికి సంబంధించి అన్ని శాఖల పరంగా అందరు కలిసి మనకి విమెన్ ఎంపవర్మెంట్ గురించి కావచ్చు, సేఫ్టీ గురించి కావచ్చు, వాళ్ళ హక్కులకి కల్పించే విధంగా, అదేవిధంగా వారు ముందు ఇంకా వాళ్ళకి ఇష్టమున్న అన్ని సెక్టర్స్లో మహిళలు కూడా ముందు పోయే విధంగా జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో మనం చేస్తున్న పథకాలు కావచ్చు, చట్టం అమలు చేసే ప్రక్రియ కావచ్చు, ఎంపవర్మెంట్ చేసుకోవడానికి చేసిన వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, అందరు కలిసి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా జిల్లాలో కూడా దాదాపు 30 to 40% మనకి మహిళలు వేరే వేరే స్థానంలో వేరే వేరే రూపంలో జిల్లా ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారు, ఎంప్లాయీస్ రూపంలో. వారికి కూడా వారు చేసిన కృషి గురించి జిల్లాలో ఉన్న అందరికీ మనస్ఫూర్తిగా ఈ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపుగా 1 కోటి మంది మహిళల్ని కూడా కోటీశ్వర్లు చేయాలన్నటువంటి ఒక పథకంతో కూడా కొత్తగా సోలార్ ప్లాంట్ కానీ, అదేవిధంగా పెట్రోల్ బంకులు కానీ, RTC బస్సులు అద్దెకిచ్చే విధంగా వివిధ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, మీరు అన్నట్లు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం అది వివిధ శాఖల సమన్వయంతో, అది సోలార్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, మనకి సర్ప్ ఆధ్వర్యంలో న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ కావచ్చు, న్యూ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, వివిధ యాక్టివిటీస్ ద్వారా సూర్యాపేట జిల్లాలో చూస్తే దాదాపు 700 కోట్ల పైగా సర్ప్ పరంగా మనం వారికి ఈ సర్ప్ సంబంధించి బ్యాంక్ లింకేజ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వివిధ పథకాల్లో ద్వారా మహిళలు ముఖ్యం, వారు అభివృద్ధి ముఖ్యం, ఆ రూపంలో సూర్యాపేట జిల్లాలో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా పెట్రోల్ బంకుల విషయంలో కానీ మనం ఐడెంటిఫికేషన్ ప్రక్రియలు ఉన్నారు. సోలార్ ప్లాంట్ సంబంధించి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి DPR ప్రిపరేషన్ కావడం జరిగింది. రేపు రాష్ట్ర స్థాయిలో కూడా మనకి వచ్చిన ఆదేశాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో తప్పకుండా ముందు ఉండి అమలు చేసుకోవడానికి మా జిల్లాలో మేము కృషి చేస్తామండి. ఏం చెప్తారు సార్? ఉమెన్స్ డే సందర్భంగా ఇంతవరకు కూడా మేము కూడా వినడం జరిగింది, ఎంతో మోటివేషన్గా కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకి ఇప్పటి వరకు ఉన్న కన్సెప్ట్లో కాకుండా మనం మహిళలు వారు కూడా వారంతూ అభివృద్ధి రావడానికి అందరు కలిసి, అది ఇండివిజువల్గానే కాకుండా ఫ్యామిలీ రూపంలో కాకుండా మనకి మహిళా శక్తి మనకి బయట కనిపించాలంటే అందరు కలిసి మోటివేట్ అయి ఒక పాజిటివ్ అప్రోచ్తో ముందు పోయే విధంగా, అది సేఫ్టీ సెక్యూరిటీనే కాకుండా ఎంపవర్మెంట్ విషయంలో కూడా కలిసి కొత్త కొత్త నైపుణ్యాలు వారు తీసుకొని, లేదంటే ఎడ్యుకేషన్ తీసుకొని, అదేవిధంగా ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్లు కూడా ముందు రావాలని కోరుతూ ఉన్నాం. వాళ్ళందరికీ మన తరపున కూడా ఏ హెల్ప్ అవసరం ఉన్నా మనం ప్రొవైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మొత్తమే చూడొచ్చు, సూర్యాపేటలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. మహిళ అంటేనే ఒక శక్తి అని ఇప్పటికే అన్ని రంగాల్లో కూడా మహిళలు రాణిస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా మహిళల్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూడా ఇప్పటికే ఎన్నో పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.